వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. నేను కార్తిక్. నేను మహేశ్వరి. చంద్రబాబు ప్రభుత్వ బండారం బట్టబయలైంది. ధాన్యం కొనుగోలు చేయక రైతులు దినావస్థలో ఉన్నారు. మంత్రి పార్థసారథి ఎపిసోడ్తో కూటమి ప్రభుత్వం గుట్టు రట్టయింది. నాణ్యత ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదు. నెల రోజులుగా వైఎస్ జగన్ వైఎస్ఆర్సీపీ చెప్పిందే నిజమని తేల్చారు మంత్రి పార్థసారథి. ధాన్యం కొనుగోలు చేయక కల్లాలు మిల్లుల వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నారు. మంత్రి సొంత గ్రామంలో కూడా ధాన్యం కొనుగోలు చేయని దుస్థితి నెలకొంది. ప్రభుత్వ నిబంధనలు ఎంత దారుణంగా ఉన్నాయో దీని ద్వారా సుస్పష్టమైంది. దీంతో చేసేదేం లేక ప్రభుత్వ వైఫల్యాన్ని మంత్రి పార్థసారథి అధికారులపై నెట్టేశారు. బూతులు బెదిరింపులతో మంత్రి పార్థసారథి అధికారులను దబాయించారు. రెండు మిల్లుల్ని అప్పుడు వాళ్ళు దగ్గర పెట్టుకుని టైంకి బీజీ ఇస్తారు. నీకు టెండర్ ఉందని కాంట్రాక్టర్ ఉంటారు, టైంకి ఇవ్వకపోతే నీ టెండర్ క్యాన్సిల్ అంటారు. బీజీ టైంకి మరి వీళ్ళు ఎందుకు ఎవరు? మీరు బీజీ ఇవ్వకపోతే రైతులు ఆందోళన పడిపోయి ఏదో తీసుకుంటారు బాబు, వాళ్ళంతా నీరు గారిపోయిన తర్వాత అప్పుడు బీజీ ఇస్తే చక్కగా మీరు వాళ్ళు కలిసి దేంతో కట్ చేశారు మీరు? మిషన్తో వస్తుందా? ఆర్గానిక్ పార్టికల్స్ వస్తాయి దాంట్లో. ఏం టెక్నికల్ టీం ఇచ్చేది? రైతులు పిచ్చోళ్ళు అయితే మీరు టెక్నికల్ టీములు లేదా పైనుంచి అమెరికా నుంచి కూడా తీసుకొస్తారు టీముల్ని. 5.5% ఎక్సెస్ డిస్కలరేషన్ ఎంత ఖర్చు చేస్తారు డిఎం గారు? ఎందుకు తీసుకోకూడదు? మీరు చెప్పేసేయండి. అయితే మీరు ఆయన చెప్పండి తీసుకోవద్దని చెప్పేసి. నాన్ ఎఫెక్టివ్ అసలు దాన్ని కొనరా గవర్నమెంట్? ఓకే రైట్, మీరు రైతులు కొనిస్తారు, నేను కొనిస్తాను వదిలేసి మీరు ఐ విల్ టేక్ ది టాస్క్. ఎఫెక్టివ్ అంటే కొనరంట రైస్ మిల్స్ కి నువ్వు తాబేదారికి చెయ్యి. అభిమానం ఆగ్రహంగా మారింది. దిగ్గజ ఫుట్బాల్ స్టార్ ను కల్లారా చూడలేకపోయాము అనే ఆవేదన ఆవేశానికి దారితీసింది. అసహనానికి గురైన ఫ్యాన్స్ విధ్వంసం సృష్టించడంతో కోల్కతాలో మెస్సీ ఈవెంట్ గందరగోళంగా మారింది. సాల్ట్ లేక్ స్టేడియంలో మెస్సీ అభిమానులు రచ్చరచ్చ చేశారు. మెస్సీని కనీసం చూడలేకపోయాము అనే ఆగ్రహంతో విధ్వంసం సృష్టించారు. స్టేడియంలో టెంట్లు పడగొట్టి నిప్పంటించారు, కుర్చీలు విసిరేశారు, నిర్వాహకులపైకి వాటర్ బాటిల్స్ విసిరారు. మెస్సీ ఫ్యాన్స్ ను కంట్రోల్ చేయడానికి పోలీసులు లాఠీ చార్జ్ చేయవలసి వచ్చింది. కొందరికి గాయాలు కూడా అయ్యాయి. సాల్ట్ లేక్ స్టేడియంలో జరిగిన మెస్సీ ఈవెంట్లో ఘర్షణపై పశ్చిమ బెంగాల్ రాజకీయ దుమారం రేగింది. గొడవపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. మెస్సీ అభిమానులకు క్షమాపణ చెప్పారు. నిర్వాహకులు మరింత జాగ్రత్తగా ఉండాల్సిందని వ్యాఖ్యానించారు. ఘటనపై విచారణకు ఆదేశించారు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. ఇక సాల్ట్ లేక్ స్టేడియం గొడవను అస్త్రంగా మార్చుకుంది ప్రతిపక్ష బీజేపీ. తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసింది. మమతా బెనర్జీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందంటూ విమర్శలు ఎక్కుపెట్టింది. దీనికి కౌంటర్ ఇచ్చిన టీఎంసీ ఇది పూర్తిగా నిర్వాహకుల లోపమని స్పష్టం చేసింది. దీనికి ప్రభుత్వంతో ఎలాంటి సంబంధం లేదు అంటూ దాటివేసే ప్రయత్నం చేసింది. మెస్సీ ఈవెంట్లో గందరగోళం నేపథ్యంలో కోల్కతా పోలీసులు చర్యలు చేపట్టారు. ప్రధాన ఆర్గనైజర్ శతద్రు దత్తాను కస్టడీలోకి తీసుకున్నారు. సాల్ట్ లేక్ స్టేడియం ఘటనపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విచారణకు ఆదేశించిన నేపథ్యంలో ఈవెంట్ ఆర్గనైజర్ను అరెస్ట్ చేశారు. శతద్రు దత్తా ఇనిషియేటివ్ కింద మెస్సీ ఈవెంట్ టికెట్లు అతను విక్రయించాడని పేర్కొన్నారు. ప్రస్తుతం స్టేడియం వద్ద పరిస్థితి అదుపులోకి వచ్చిందని పోలీసులు తెలిపారు. కుట్రదారులను విడిచిపెట్టేది లేదని స్పష్టం చేశారు. టికెట్ డబ్బులు తిరిగి ఇస్తామని నిర్వాహకులు చెబుతున్నారని, అది ఎలా చేస్తారో పరిశీలిస్తామని పోలీసు ఉన్నతాధికారి మీడియాకు వెల్లడించారు. తెలంగాణ రెండో దశ గ్రామ పంచాయతీ పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. అనంతరం ఓట్లు లెక్కించి ఫలితాలు వెల్లడిస్తారు. రెండో విడతలో మొత్తం 3,911 సర్పంచ్, 28,278 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. తొలి దశలో అధికార కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పోటాపోటీ నెలకొంది. తొలి దశలో అధికార కాంగ్రెస్ పార్టీకి ఆశించిన స్థాయిలో ఫలితాలు దక్కలేదు. చాలా చోట్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేల సొంత గ్రామాలలో ఓటమి పాలయ్యారు. దీంతో వచ్చే 2-3 దశల పోలింగ్ పై ఫోకస్ పెట్టింది కాంగ్రెస్. మెజారిటీ సీట్లు సాధించాలి అని ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలకు మంత్రులు దిశానిర్దేశం చేశారు. మరోవైపు ఎక్కువ స్థానాల్లో విజయం కోసం బీఆర్ఎస్ సైతం కసరత్తు చేస్తోంది.
రాష్ట్రం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఇష్టారాజ్యంగా దుబారా చేస్తుంది ఏపీ ప్రభుత్వం. సీఎం చంద్రబాబు కరకట్ట రోడ్డు హంగుల కోసం ఏకంగా 5,32,00,000తో మళ్లీ టెండర్లు పిలిచింది. కరకట్ట లైటింగ్ అంచనాలు కేవలం 2 నెలల్లోనే భారీగా పెంచేసింది ప్రభుత్వం. 4,40,00,000 నుండి 5,32,00,000కు అంచనాలు పెంచారు. కొండవీటి వాగు నుంచి కరకట్ట వరకు అలంకరణ కోసం డెకరేటివ్ వీధి లైట్ల ఏర్పాటుకు సిఆర్డీఏ టెండర్లు పిలిచింది. ఇప్పటికే ఉన్న వీధి లైట్లు తొలగించి అలంకార లైట్లు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఇప్పటికే సీఎం కరకట్ట నివాసం రోడ్డు కోసం 4 కోట్లు ఖర్చు చేసింది ప్రభుత్వం. రాష్ట్రం ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉన్నా సీఎం ఇంటి రోడ్డు సోకుల కోసం ఖర్చు కోట్లు చేయడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. నిన్న ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్ల కోసం 10,92,00,000ను విడుదల చేశారు. ఆరోగ్యంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ అప్పుల రాష్ట్రంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. చంద్రబాబు ప్రభుత్వం 18 నెలల కాలంలోనే 2,66,000 కోట్ల రూపాయల మేర అప్పులు చేసిందని ఆయన విమర్శించారు. ఎక్కడ కూడా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానీ అధికారులు కానీ ఎవరు కూడా నోరు మీద పెట్టలే. అందుకే అన్నాను అప్పుల ఆంధ్రప్రదేశ్ కమిటీ అయిపోతుంది, రాబోయే తరాలు వాళ్ళ పరిస్థితి చాలా శోచనీయంగా ఉంటుంది. ఎంతో గొప్పగా చెప్పారు, మాకు సంపద సృష్టించడం వచ్చు, మా దగ్గర మంత్రాలు ఉన్నాయి, మేము చెత్త నుండి కూడా సంపద సృష్టిస్తామనే పెద్ద పెద్ద మాటలు చెప్పారు. కానీ ఈ 18 నెలల కాలంలో చూస్తే అవి ఎక్కడ కూడా ఆచరణలో కనిపించట్లేదు. అప్పులపై చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలు, తప్పుడు లెక్కలని మండిపడ్డారు మాజీ మంత్రి కన్నబాబు. భవిష్యత్ ఆదాయాలను సైతం తాకట్టు పెట్టి అప్పు తెచ్చారని ఆయన ధ్వజమెత్తారు. రోడ్డుపై ఉన్న గుంతలు పోర్చడం లేదు కానీ గ్రోత్ ఇంజన్లంటూ గొప్పలు చెప్తున్నారని కన్నబాబు దుయ్యబట్టారు. కోర్టులో కేసులు వేశారు, రకరకాల ప్రహసనాలను నడిపించారు. మరుప్పుడు మీరే విధంగా ఎఫ్ఆర్ఎంఏ నిబంధనలకి విరుద్ధంగా డబ్బులు తీసుకొస్తున్నారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రయత్నం తప్పైతే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఎక్సైజ్ బాండ్ల రూపంలో డబ్బులు తీసుకురావడానికి, అప్పులు చేయడానికి చేసిన ప్రయత్నం ఒప్పెలా అవుతుంది? అంటే జగన్ గారి ప్రభుత్వం ఉంటే ఒక న్యాయం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉంటే ఒక న్యాయం. ఏ విధంగా ఏ రాజ్యాంగంలో రాసి ఉంది? సీఎం రేవంత్ రెడ్డి పిల్లల పాలిట పాయిజన్ 2047గా మారాడు అని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. విద్యార్థులు చనిపోతున్నా రేవంత్ రెడ్డికి కనీసం చీమ కుట్టినట్లయినా లేదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫుడ్ పాయిజన్ బారిన పడి హైదరాబాద్ కింగ్ కోఠి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాగ్లింగంపల్లి మైనారిటీ గురుకుల పాఠశాల విద్యార్థులను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్తో కలిసి హరీష్ రావు పరామర్శించారు. మొన్న రాత్రి కలుషిత ఆహారం తిని బాగ్లింగంపల్లి గురుకుల పాఠశాల పిల్లలు 90 మంది ఇలా ఆసుపత్రుల పాలైపోయినారు. 90 మంది పిల్లలు ఆసుపత్రుల పాలైతే ఈ రాష్ట్రంలో ఒక్క మంత్రికి కానీ ఈ ముఖ్యమంత్రికి కనీసం చీమ కుట్టినట్లేదు. ఒక్కరు కూడా వచ్చి పరామర్శించింది లేదు ఇప్పటిదాకా. దే ఆర్ బిజీ. ఫుట్బాల్ ఆడడంలో ముఖ్యమంత్రి, మంత్రులు బిజీ ఉన్నారు. 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈయన ఫుట్బాల్ షోకు తీర్చుకుంటుండు. ఆ 100 కోట్లతోని ఓ మంచి హాస్టల్ కట్టు, పిల్లలకు కడుపు నిండా అన్నం పెట్టు, ఓ స్కూల్ కట్టు. రెవెన్యూ శాఖపై సమీక్ష చేయడానికి సీఎంకు ఏడాది పట్టిందన్నారు మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు. 2019లో వైఎస్ జగన్ వచ్చే వరకు పేదల భూముల కోసం చంద్రబాబు ఎలాంటి సంస్కరణలు తేలేదన్నారు. వైఎస్ జగన్ తెచ్చిన సంస్కరణలతో పేదలకు మేలు జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక పేదల భూములను లాక్కొని ధనవంతులకు ఇచ్చారని మండిపడ్డారు ధర్మాన. భూమి ఏదో గుర్తించలేనటువంటి పరిస్థితి, ఆ వివాదం కోర్టుల్లో సంవత్సరాల తరబడి నడుస్తూ ఉండడం, తద్వారా ఈనాడున్నటువంటి వ్యవస్థలో ధనవంతుడికి మాత్రమే సరైనటువంటి న్యాయం లభించేటువంటి పద్ధతులు నెలకొన్న నేపథ్యంలో కోర్టుల్లో దశాబ్దాల తరబడి వివాదాలని పరిష్కరించుకోలేక విసిగిపోయి పెట్టుబడి పెట్టలేక కారు చౌకగా భూములు అమ్మేసేటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో కూడా నెలకొంది. సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో గ్రానైట్ మాఫియా రెచ్చిపోతుంది. అక్రమ మైనింగ్ చేస్తూ తెలుగు తమ్ముళ్లు ఎడాపెడా సంపాదిస్తున్నారు. అధికారంలో ఉండగానే 4 రాళ్లు వెనకేసుకోవాలి అని భావించిన పచ్చ పార్టీ నేతలు విచ్చలివిడిగా అక్రమ మైనింగ్ చేస్తున్నారు. అధికారులు అడ్డు చెబితే తమ వెనుక ఎవరున్నారో తెలుసు కదా అంటూ బెదిరింపులకు దిగుతున్నారు. దీంతో అధికారులు తూతూ మంత్రంగా రైడ్స్ నిర్వహించి చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారంటూ స్థానికులు చెబుతున్నారు.
4 ఏళ్ల క్రితం కుప్పంలో ప్రతిపక్ష నేత హోదాలో పర్యటించిన చంద్రబాబు శాంతిపురం మండలంలోని అటవీ ప్రాంతంలో జరుగుతున్న క్వారీలను పరిశీలించి పర్యావరణానికి హానికరమంటూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ను ఆశ్రయించారు. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే కుప్పం నియోజకవర్గంలో యథేచ్ఛగా తమిళనాడుకు గ్రానైట్ దిమ్మలు తరలిపోతున్నాయి. పిన్నెల్లి సోదరులను కూటమి ప్రభుత్వం కావాలని అక్రమ కేసులు ఇరికించారన్నారు మాజీ మంత్రి కాకాని. 2 కుటుంబాలు గొడవపడి చంపుకుంటే దాన్ని పిన్నెల్లి సోదరులకు ఆపాదించడం దారుణమన్నారు. ఈ కేసులో రెండో ముద్దాయి వెంకటరామయ్య టీడీపీ వ్యక్తినని, ఎమ్మెల్యే జులకంటి సీఎం చంద్రబాబుతో కలిసి దిగిన ఫోటోలు కూడా ఉన్నాయన్నారు. నెల్లూరు సెంట్రల్ జైల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడితో ములాఖాత్ అయ్యారు కాకాని గోవర్ధన్ రెడ్డి. బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ హాట్ కామెంట్స్ చేశారు. బండి సంజయ్ పీఆర్ఓ పోస్టులపై ఈటెల అసహనం వ్యక్తం చేశారు. అవగాహన లేని పిచ్చోళ్ల పోస్టులు పెట్టారు అని మండిపడ్డారు. అవగాహన ఉన్న వాళ్ళు అలా పోస్టులు పెడతారా అని ప్రశ్నించారు. ఈ పోస్టులపై పార్టీ నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. దాని మీద నేను ఏం కామెంట్ చేస్తా కానీ నేను భారతీయ జనతా పార్టీ ఎంపీని చూసిన నేను కూడా అక్కడక్కడ. అంటే అవగాహన లేని పిచ్చోళ్ళు పెట్టే పోస్టులు అవి. అవగాహన కూడా ఎప్పుడు పెట్టాడు. ఈటెల గారు ఏ పార్టీలో ఉన్నాడో మరి వాళ్ళు చెప్పాలి, ప్రజలు తెలుసుకుంటారు. అవగాహన ఉన్నోడు ఈ మాట మాట్లాడతాడా? అవగాహన ఉన్నోడు పోస్ట్ పెడతాడా? అవగాహన ఉన్నోడు పెడతాడా చెప్పు. సరే, దాని గురించి తెలుసుకుంటుంది, పార్టీ తెలుసుకుంటుంది. టైం విల్ డిసైడ్. అది ప్రజల మధ్యలో ఉంటుంది. ప్రజలకు అర్థమవుతుంది ఎవరేం చేస్తుండ్రు, ఎవరేం చెప్తున్నారు, అవన్నీ ప్రజలు తెలుసుకుంటారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలో టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. మావుటూరు గ్రామంలో మంత్రి సవిత అండదండలతో ఏకంగా బస్టాండ్ని ఆక్రమించి కూల్చేశారు. టీడీపీ నేత జ్యోతిష్తో పాటు మరికొంతమంది టీడీపీ నేతలు బస్టాండ్ను కబ్జా చేసినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. టీడీపీ నేతల ఆక్రమణలకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ నేత సుధాకర్ రెడ్డి ధర్నాకు దిగారు. గ్రామస్తులతో కలిసి పెనుకొండ మడకశిర రహదారిపై బైఠాయించి తమ నిరసన వ్యక్తం చేశారు. ప్రజల ఆస్తులు కాపాడాలంటూ నినాదాలు చేశారు. ఎన్టీఆర్ జిల్లాలో టీడీపీ నాయకుల ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. అమాయకుల భూములపై కన్నేసిన పచ్చ నాయకులు అధికార మంటతో రెచ్చిపోతున్నారు. తాజాగా తన భూమిని టీడీపీ నాయకులు కబ్జా చేస్తున్నారని, తన ప్రాణాలకు ముప్పు ఉందని ఇబ్రహీంపట్నంకు చెందిన సుగుణ అనే మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. టీడీపీ నాయకుడు కొర్ర గోపాలకృష్ణ ఆయన భార్య సరిత పేరిట దొంగ పత్రాలు సృష్టించి తన భూమిని ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, రెవెన్యూ అధికారులు కూడా వారికే సహకరిస్తున్నారని బాధితురాలు సుగుణ ఆరోపించింది. తెలంగాణలో వేరువేరు ప్రమాదాల్లో 6గురు మృతి చెందారు. మెదక్ జిల్లా పెద్దశంకర్పేట వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ను ఢీకొట్టిన గుర్తు తెలియని వాహనం. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 4గురు మృతి చెందారు. మృతులు లింగమయ్య, సాయవ్వ, అలాగే సాయి మానస్గా గుర్తించారు. ఓటేసేందుకు హైదరాబాద్ నుంచి కామారెడ్డి వెళ్తుండగా ఘటన జరిగింది. మృతులు కామారెడ్డి జిల్లా బాగి గ్రామస్తులుగా గుర్తించారు. హైదరాబాద్ దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ ఘనంగా జరిగింది. ఇటీవల ఎయిర్ ఫోర్స్లో ఎంపికైన ఫ్లైట్ క్యాడర్ శిక్షణ విజయవంతంగా పూర్తయింది. ఇందులో ఎయిర్ ఫోర్స్, నేవీ, ఇండియన్ కోస్ట్ గార్డులు ఉన్నారు. ఫ్లైట్ క్యాండిడేట్ల శిక్షణ పూర్తయిన సందర్భంగా గ్రాడ్యుయేషన్ పరేడ్ నిర్వహించారు. పరేడ్లో సిడిఎస్ అనిల్ చౌహాన్తో పాటు ఎయిర్ ఫోర్స్, నేవీ, ఆర్మీ అధికారులు పాల్గొన్నారు. గ్రాడ్యుయేషన్ పరేడ్ సందర్భంగా వైమానిక దళ విన్యాసాలు నిర్వహించారు. ఆకాశ్ గంగా బృందంతో పాటు ఎయిర్ వారియర్ డ్రిల్ టీం చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. సారంగ హెలికాప్టర్ డిస్ప్లే బృందంతో పాటు సూర్యకిరణ్ ఏరోబాటిక్ టీం చేసిన వైమానిక ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. బెజవాడ ఇంద్రకీలాద్రిపై భవానీల రద్దీ కొనసాగుతుంది. 3వ రోజు భవానీ దీక్షల విరమణలు కొనసాగుతున్నాయి. జై భవానీ నామస్మరణతో ఇంద్రకీలాద్రి మార్మోగుతుంది. దీక్షల విరమణలకు వచ్చిన భవానీలతో క్యూ లైన్లు కిక్కిరిసిపోతున్నాయి. కనకదుర్గమ్మ దర్శనానికి తెలుగు రాష్ట్రాల్లోని నలుమూలల నుంచి భక్తులు తరలివస్తున్నారు. నిన్న సుమారు 80,000 మంది భవానీలు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించారు.
విజయవాడ దుర్గగుడి ఈవో చైర్మన్లపై మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరుముడులను గురు భవానీలు మాత్రమే విప్పాలి అన్నారు. ఈవో చైర్మన్లు భక్తుల మనోభావాలను దెబ్బతీశారు అని మండిపడ్డారు. వారిద్దరిని వెంటనే తొలగించాలి అని వెల్లంపల్లి డిమాండ్ చేశారు. దేవాలయంలో మన దుర్గామల్లేశ్వర దేవస్థానంలో ఈవో గాని చైర్మన్ గాని సర్వం మేమే అనే విధంగా అర్చకులు చేయాల్సిన పనులు కూడా మేమే చేస్తాము, గురుభవనులు చేసే పనులు కూడా మేమే చేస్తామని చెప్పని ఇరుముడిని ఏదైతే అమ్మవారికి సమర్పించిన ఇరుముడిని వాళ్లే లోపల చేతులు పెట్టి అందులో తీసేయడం అనేది చాలా బాధాకరం. టీటీడీ బర్డ్ హాస్పిటల్ అక్రమాలపై ఫిర్యాదులు వెల్లువెత్తున్నాయి. ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ గుడారు జగదీష్ చేస్తున్న అక్రమాలపై ఓ అజ్ఞాత భక్తుడు టీటీడీ ఈవోకు ఫిర్యాదు చేశాడు. హాస్పిటల్లో నాణ్యత లోపించిన సర్జికల్ ఇంప్లాంట్స్ వినియోగిస్తున్నారని కంప్లైంట్ ఇచ్చాడు. ఇంప్లాంట్స్ కొనుగోలుకు సంబంధించి కొందరికి మేలు చేసేలా టెండర్దారులను అనుకూలంగా మార్పులు చేశారని ఫిర్యాదులో వివరించారు. అక్రమాలపై విజిలెన్స్ విచారణ జరిపించి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు ఆ అజ్ఞాత భక్తుడు. ఆసుపత్రిలో 3 నెలలుగా సర్జికల్ ఇంప్లాంట్స్, మెడిసిన్స్ కొరత ఉందని, బలవంతంగా ఆన్లైన్, టెలిఫోన్, ఓపీడీ రిజిస్ట్రేషన్ నిలిపివేసినట్లు భక్తులు ఆరోపిస్తున్నారు. తిరుపతి ఎస్పీ పాలిటెక్నిక్ కాలేజ్లో కాంట్రాక్ట్ లెక్చరర్ మాధవి మత ప్రచారం చేస్తూ ఉన్నారని, ఆమెను వెంటనే సస్పెండ్ చేయాలి అని డిమాండ్ చేస్తూ హిందుత్వ సంఘాలు ఆందోళనకు దిగాయి. విద్యార్థులకు మార్కులు తక్కువ వేస్తాను అని భయపెట్టి మరీ అన్యమత ప్రచారం చేస్తున్నారని వారు ఆరోపించారు. కాంట్రాక్ట్ లెక్చరర్ మాధవిపై కాలేజ్ ప్రిన్సిపల్ వెంటనే చర్యలు తీసుకోవాలి అంటూ ఆందోళనకు దిగారు హిందుత్వ సంఘాల నాయకులు. కూకట్పల్లి జేఎన్టీయూలో లైంగిక వేధింపులకు పాల్పడిన జేఎన్టీయూ ప్రొఫెసర్ను అరెస్ట్ చేశారు పోలీసులు. జేఎన్టీయూలో మెకానికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ తనను లైంగికంగా వేధిస్తున్నట్టు అదే విభాగంలో పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేపీహెచ్బీ పోలీసులు ప్రొఫెసర్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. జాతీయ వార్తలు చూద్దాం. కేరళ లోకల్ బాడీ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. రాజధాని తిరువనంతపురంలో కార్పొరేషన్పై కాషాయ జెండా రెపరెపలాడింది. 100కు 50 వార్డులు గెలిచి తిరువనంతపురం కార్పొరేషన్ కైవసం చేసుకుంది కమలదళం. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఆర్ శ్రీలేఖ పేరు మేయర్ రేస్లో ప్రధానంగా వినిపిస్తుంది. తిరువనంతపురంతో పాటు ఇతర మున్సిపాలిటీలు, పంచాయతీల్లోనూ బీజేపీ మెరుగైన ఫలితాలు సాధించింది. కేరళలో బీజేపీ ఓట్ షేర్ 15% నుంచి 22 నుంచి 23% పెరిగినట్టు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు రాజు చంద్రశేఖర్ వెల్లడించారు. తిరువనంతపురం కార్పొరేషన్ విజయంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. కేరళ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు. అలాగే కేరళ బీజేపీ నేతలు, కార్యకర్తలను అభినందనలో ముంచెత్తారు మోదీ. ఎల్డీఎఫ్, యూడీఎఫ్లతో కేరళ ప్రజలు విసిగిపోయారు అని, ఎన్డీఏను బలమైన ప్రత్యామ్నాయంగా చూస్తున్నట్టు తాజా ఫలితాలు స్పష్టం చేస్తున్నాయన్నారు. వికసిత కేరళం ఎన్డీఏతో సాధ్యమని రాష్ట్ర ప్రజలు విశ్వసిస్తూ ఉన్నారని రాసుకొచ్చారు. ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్కు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు సిడిఎస్ జనరల్ అనిల్ చౌహాన్. మాటలతో యుద్ధాలు గెలవలేమన్నారు. స్పష్టమైన చర్యలతో మాత్రమే విజయం సాధ్యమని యువ అధికారులకు దిశానిర్దేశం చేశారు. దుండిగల్లోని ఎయిర్ ఫోర్స్ అకాడమీలో జరిగిన కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్లో సిడిఎస్ పాల్గొన్నారు. సాయుధ దళాల నైపుణ్యం, దృఢమైన వ్యవస్థల భారత బలమని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులను భారత బలగాలు అందిపుచ్చుకుంటున్నాయన్నారు సిడిఎస్ జనరల్ అనిల్ చౌహాన్. పార్లమెంటుపై ఉగ్రదాడికి 24 ఏళ్లు పూర్తయ్యాయి. ఆనాటి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన భద్రతా సిబ్బందిని దేశం ఘనంగా స్మరించుకుంది. పార్లమెంటు ఆవరణలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, ప్రధాని మోదీ అమరవీరులకు నివాళులు అర్పించారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, సిపిపి చైర్మన్ సోనియా గాంధీ సహా ఉభయ సభల ఎంపీలు ఉగ్రదాడిలో అమరులైన భద్రతా సిబ్బందికి పుష్పాంజలి ఘటించారు. వారిని స్మరించుకుంటూ కొద్దిసేపు మౌనం పాటించారు. దేశ రాజధాని ఢిల్లీ పరిసర ప్రాంతాల వాయు నాణ్యత మరోసారి అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. నగరంలోని అనేక ప్రాంతాల్లో గాలి నాణ్యత సూచి 400 మార్కును దాటింది. దీంతో ఎయిర్ ఎమర్జెన్సీ ప్రకటించింది ఢిల్లీ సర్కార్. గ్రూప్ 4 చర్యలు అమలు చేస్తుంది. కాలుష్యకారక వాహనాలపై నిషేధం విధించింది. బలహీనమైన గాలులు,
అనుకూలించని వాతావరణ పరిస్థితుల కారణంగా కాలుష్య కారకాలు చెదరక రాత్రిపూట పేరుకుపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని అధికారులు తెలిపారు. మావోయిస్టుల వ్యతిరేక ఆపరేషన్లో భద్రతా దళాలు భారీ విజయాన్ని సాధించాయి. భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు అమర్చిన ఐఈడీ బాంబును గుర్తించిన భద్రతా బలగాలు నిర్వీర్యం చేశాయి. దీంతో పెను ప్రమాదం తప్పింది అన్నారు గరియాబంద్ అడిషనల్ ఎస్పీ జితేంద్ర చంద్రకర్. ఘటనా స్థలం నుంచి మావోయిస్టులు అడవుల్లో దాచిపెట్టిన 2 సింగిల్ షాట్ తుపాకులు, మందుగుండు సామాగ్రి, 5 డిటోనేటర్లు, విద్యుత్ వైర్లు, మందులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఒడిశా సరిహద్దుల్లోని అడవిలో ఈ ఘటన జరిగిందని తెలిపారు. అంతర్జాతీయ వార్తలు చూద్దాం. భారత్పై విధించిన 50% విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి భారీ షాక్ తగిలింది. ఈ సుంకాలకు వ్యతిరేకంగా అమెరికా ప్రతినిధుల సభలో 3 సభ్యులు తీర్మానం ప్రవేశపెట్టారు. భారత్పై విధించిన 50% టారిఫ్ను రద్దు చేయాలంటూ డెబోరా రాస్, మార్క్ వీసే, రాజా కృష్ణమూర్తి ఈ తీర్మానం ప్రవేశపెట్టారు. అధ్యక్షుడు ట్రంప్ జాతీయ అత్యవసర ప్రకటనను రద్దు చేసే లక్ష్యంతో ఆ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ట్రంప్ చర్యలు చట్ట విరుద్ధమని ఆ 3 సభ్యులు పేర్కొన్నారు. ఇవి అమెరికాకు హానికరమేనని పేర్కొన్నారు. అమెరికన్ వర్కర్లు, కస్టమర్లు నష్టపోతున్నారని, చట్ట విరుద్ధమైన సుంకాల కారణంగా ఇరు దేశాల ద్వైపాక్షిక బంధం కూడా దెబ్బతినే ప్రమాదం ఉందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. వలసదారుల విషయంలో డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలపై అమెరికాలోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. H-1B వీసా ఫీజును $1,00,000 పెంచుతూ అమెరికా అధ్యక్షుడు తీసుకున్న నిర్ణయంపై రాష్ట్రాలు న్యాయ పోరాటానికి దిగాయి. అగ్రరాజ్యంలోని 20 రాష్ట్రాలు ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకంగా దావా వేశాయి. ఏ అధ్యక్షుడికి కూడా రాజ్యాంగాన్ని విస్మరించే అధికారం లేదు అని వాదించాయి. H-1B వీసా ఫీజును పెంచడాన్ని గతంలో అమెరికా ఛాంబర్ ఆఫ్ కామర్స్ న్యాయస్థానంలో సవాల్ చేసింది. తాజాగా 20 రాష్ట్రాలు వేసిన దావాకు కాలిఫోర్నియా అటార్నీ జనరల్ రాబ్ బోంటా నాయకత్వం వహించింది. అమెరికాలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వాషింగ్టన్, వర్జీనియా, కెంటకీ, టెన్నెస్సీలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు పలు ప్రాంతాలు నీట మునిగాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ప్రాంతాలు వరద ముప్పును ఎదుర్కొంటున్నాయి. ఎటు చూసినా వరద నీరే, రోడ్లన్నీ నదుల్లా మారిపోయాయన్నట్టు వరద పోటెత్తింది. వరద ధాటికి చాలా చోట్ల వంతెనలు తెగిపోయాయి, ఇల్లు నీట మునిగాయి, రోడ్లన్నీ ధ్వంసమయ్యాయి. వరద ఉధృతికి రోడ్లపై పార్క్ చేసిన వాహనాలు కూడా కొట్టుకుపోయాయి. జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. దీంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కమింగ్ టు బిజినెస్ అప్డేట్స్. బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర $270 తగ్గి $133,910 చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర $250 తగ్గి $122,750 చేరింది. అటు వెండి ధరలు కూడా తగ్గాయి. ఇవాళ ఒక్కరోజే $6,000 తగ్గింది. దీంతో కేజీ వెండి $198,000 చేరింది. స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. 5 T20ల సిరీస్లో భాగంగా సౌత్ ఆఫ్రికాతో మరో పోరుకు సిద్ధమైంది టీమిండియా. ధర్మశాల వేదికగా రేపు జరిగే 3వ T20లో ఇరు జట్లు అమీతుమీ తేల్చుకునున్నాయి. తొలి 2 మ్యాచ్ల్లో భారత్, సౌత్ ఆఫ్రికా చెరొక మ్యాచ్ గెలిచాయి. దాంతో 5 T20ల సిరీస్లో ఇరు జట్లు 1-1తో సమంగా నిలిచాయి. పేలవ బౌలింగ్, చెత్త బ్యాటింగ్తో 2వ T20లో ఓడిన టీమిండియా ఆ తప్పిదాలను సవరించుకుని మళ్లీ విజయాల బాట పట్టాలని భావిస్తూ ఉండగా అదే జోరును కొనసాగించి సిరీస్పై పట్టు సాధించాలనే యోచనలో ఆతిథ్య సౌత్ ఆఫ్రికా ఉంది. ఇవి నాన్ స్టాప్ న్యూస్ డీటెయిల్స్.